జాఫ్రం అది లాంగ్ టైం ఇస్తే కట్టే అంటారు, కానీ కట్టర్ అనేది అందరికీ భ్రమ అది అని టైంకి వచ్చి మనం చూసుకుంటే కరెక్టే. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో డైరీ ఫార్మ్ నిర్వహణ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నటువంటి ఫార్మర్ లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డైరీ ఫార్మ్ నిర్వహణలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి స్థాయిలో అంటే కొత్తగా ఎవరైనా ఫార్మర్ కానీ ఎవరైనా డైరీ స్టార్ట్ చేయాలన్నా కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట సమీపంలో వాళ్ళ డైరీ ఫార్మ్ వద్ద అయితే ఉన్నాం. సో లక్ష్మణ్ యాదవ్ అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు, డైరీ ఫార్మ్ రంగంలో ఉన్నారు? నేను 18 సంవత్సరాలు అయిపోయినాను. ఎడ్యుకేషన్ అయిపోవాలి. 2021 నుంచి మా ఫాదర్ ఇచ్చింది ఇది నాకు వారసత్వంగా వస్తుంది. మా ఫాదర్ నాకు ఇచ్చారు, మా తాత మా ఫాదర్ ఫాదర్ నాకు వారసత్వంగా వస్తుంది. అంటే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసినారు? అంటే మీరు అంటే మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని గేదెలతో మెయింటైన్ చేస్తారు? మాకు ఫస్ట్ నుంచి అయినా మా నాన్నగారికి ఎప్పుడు 30 గేదెలు ఉండేదండి. ఆ 30 గేదెలతో మా నాన్నగారి మధ్యలో కొద్దిగా మేము మా ఎడ్యుకేషన్ కొద్దిగా తీసేసామంటే ఇచ్చి పిల్లలు ఈ ఫీల్డ్ ఏందని అప్పుడు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అప్పుడు పెద్ద మనుషులు చేశారు కానీ పిల్లలు చేయాలనుకున్నాం. తర్వాత మనకు ఇది కంటిన్యూ అయింది. అంటే వేరే జాబులు చేసుకున్నా అది ఇచ్చేది 50,000 40,000 మనకు సర్టిఫికేషన్ లెక్క ఇళ్ళకి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది మరి అప్పటి నుంచి 18 ఏళ్ళ మీ ప్రస్థానం? కింద మీద వాడుకుంటా ఒక ఇప్పుడు పాలకు రేట్ ఉంది కాబట్టి మాకు మార్కెటింగ్ తెలిసింది కాబట్టి ఇంత ముందుకి మనకు ఏదో మన ఈ హోల్సేల్ వచ్చి వాళ్ళకి వచ్చేటోళ్ళు మా నాన్నగారు హోల్సేల్ వచ్చేస్తే ఇంటికి తిరిగి వచ్చేది. ఇప్పుడు మనం ఏమి చేస్తామంటే ఇంటి హోమ్ డెలివరీకి మనకి కౌంటర్లు అనేది సెట్ అయిపోయి ఇంత ముందుకు ఇంత వాడకాలు లేవు, వాళ్ళు ఇంత వాడకాలు లేవు. ఈ మధ్యలో ఈ కంట్రీ రిలేట్ వచ్చి ఇంకింత ఖరాబ్ చేసింది. రోజు 4 ప్యాకెట్ ఫ్రీ ఇస్తూ అంటున్నారు. అంత ప్రమోషన్ లో ఉంటాయి, కొద్ది రోజులు ఉంటుంది. కొద్ది రోజులైనా సరే అది ఏరికైనా ఇస్తారండి. మంచి పాలు తాగమని చెప్తున్నాం. మా పాలు మేము పాలు పలిపోతాయని చెప్తాము. ఎన్ని పలిపోతాయి? మేము 6 hours 8 hours ఇస్తాము గ్యారెంటీ. 6 hours కన్నా ఎక్కువ వెళ్ళాము. వాళ్ళు 24 hours అయినా పలిపోయి వాళ్ళ పాలు. ఎన్ని ఫ్రిడ్జింగ్ పెట్టినా ఫ్రిడ్జింగ్ పెడితే మా 3-4 days ఇస్తాం. ఫ్రిడ్జింగ్ లేకుండా అది మొత్తం ఎసెన్స్ వాడుకొని అది ముందు జనాలకు అది డైరీ కాడికి వచ్చి ఓపిక తీసుకొని డైరీ కాడికి రావాలి. నా ఇంటికి వచ్చి తీసుకొని మార్నింగ్ లేవక ఇంటికి డెలివరీ ఇచ్చేటోళ్ళు నమ్మకుండా ఇంటికి వచ్చి డెలివరీ ఇస్తారు నమ్మొద్దు. డైరెక్ట్ ఫామ్ దగ్గర తీసుకుంటే ఇంకా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీకు అది ఒరిజినల్ అనేది తెలుస్తుంది. మనం ఇక్కడ ఈ డైరీలో ఎన్ని పప్పీలస్ ఉన్నాయి, ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయి? మన దగ్గర ముర్రా, జాఫ్రీ, బన్నీ 3 రకాల బ్రీడ్స్. సో ఇవేవి అంటే ఓవరాల్ ఎన్ని ఉంటాయి మన దగ్గర? ఇప్పుడు అయితే 110 ఉన్నాయండి. 110 లో నాకు ఇట్లాంటి ఇంకో డైరీ ఉందండి, చింతలకుంట ఉంది. అది మనకి మెయిన్ కౌంటర్. అది అవునా? మా పేరు వినొచ్చు, ఈశ్వరమ్మ యాదవ్ అని పేరు వినొచ్చు. అవును, మా పెద్దమ్మ గారు. మేము మా ఇంటి పేరు పోచపోయినా, మంచి పేరు ఉంది మా. ఈ పాలరాజు గుడ్ విల్ మా యాదవ్ కమిటీలో ఈ పాల అమ్ముల కన్నా మంచి సేవ చేస్తున్నా మాకు అది ఒకటి పేరు వచ్చింది. అంటే నాణ్యమైన పాలు ఇచ్చుకుంటా ఆ గుడ్ విల్ అనేది మా పెద్దమ్మతో వారసత్వం, మా నాన్నగారి వారసత్వం అట్లా కంటిన్యూ అవుతుంది. సో మాకంతా దేవుడు అంతా ఈశ్వరమ్మ యాదవ్ మా నాన్న. మొత్తం మీద 2 డైరీలు మెయింటైన్ చేస్తారు. 3 డైరీలు. ఇక్కడ మాచారం అనేది దగ్గర ఉంది. మా పొలం ఉంది, ఒక 13 ఎకరాల పొలం ఉందండి. ఓడా రింగ్ రోడ్కి అక్కడ సూడిగేలు మేపుతున్నాం. ఇక అన్ని పాడి కదా. ఇది ఏమో లీజ్ తీసుకున్నాయి ఈ మధ్య కాలంలో 4 నెలల నుంచి లీజ్ తీసుకున్నారు. 4 నెలలు మనకు 10 years లీజ్ ఇచ్చారు. మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? సో దాదాపు 110 గేదెలు మెయింటైన్ చేస్తారు ఈ డైరీ ఫామ్. మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది మెయింటెనెన్స్ అనేది? అంటే మనకు డైలీ మార్నింగ్ 3 గంటలకు వెళ్ళేస్తాం మనం, ఈవినింగ్ పొద్దున్న సాయంత్రం పాలకు. మెయింటెనెన్స్ అంటే గేదెకైతే 300 రూపాయలు ఖర్చు వస్తుందండి. ఇంత ఖర్చు 300 రూపాయలు ఖర్చు వస్తుంది. సో 110 గేదెలు మెయింటైన్ చేస్తారు. దీంట్లో పాలు ఇచ్చేటువంటి పాడి గేదెలు అన్ని పాలు ఇస్తున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 85 గేదెలు పాలు ఇస్తున్నాయి. 85 గేదెలు పాలు ఇస్తున్నాయి. సో రోజు ఒక పూటకు లేకపోతే ఒక రోజుకు ఎన్ని లీటర్ల పాలు? ప్రస్తుతానికి అయితే 600-650 అవుతుందండి ఒక రోజు మొత్తం. ఉదయం సాయంత్రం 650 లీటర్ల ప్రొడక్షన్ తీస్తారు, ఉత్పత్తి అవుతుంది ఇక్కడ. ఎట్లా ఉంటుంది? మా మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటాం? మార్కెటింగ్ మా ఓన్ మార్కెటింగ్. అంటే మాక్సిమం ఇక్కడ హోల్సేల్ గా నేను ఒక 300 liters 80 rupees లాగా ఇస్తున్నాండి ఇక్కడ. మీతో నాకు చింతలకుంట కౌంటర్ ఉంది. అంటే ఇక్కడ ఫామ్ దగ్గర డైరెక్ట్ సేల్ చేస్తారు. ఇక్కడ ఫామ్ దగ్గర మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము పెట్టి 4 నెలలు అవుతుంది. మా వచ్చిన వాళ్ళు మళ్ళా రిటర్న్ వస్తుంది. అంటే క్వాలిటీ రేట్ గా ఇక ఈ పెద్ద అందరు 75-80 అమ్ముతున్నాడు.
అయినా మనం 100 రూపాయలు అమ్మినా మన దగ్గర క్వాలిటీకి వస్తుంది. సో ఇక్కడ 100 రూపాయలు లీటర్ చొప్పున అమ్ముతారా? ఇక్కడైనా సరే చింతలకుంట అయినా సరే 100 రూపాయలు లీటర్. అంటే మార్కెట్ లో అంత డిమాండ్ ఉంటుందా మరి? జనరల్ 80 రూపాయలు 70 రూపాయలు నడుస్తుంది మీరు అన్నట్టు. సో 100 రూపాయలు లీటర్ మన దగ్గర తీసుకుంటారు. 650 లీటర్లు మీకు వచ్చేటువంటి అన్ని కూడా ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే మార్నింగ్ ఒక 25 లీటర్స్ అమ్ముతున్నా, ఈవినింగ్ ఒక 15 లీటర్స్ అమ్ముతున్నాను. 75 అట్లా ఇక్కడ ఫామ్ దగ్గర. నాకు మంత్లీ ఒక 10 to 15 లీటర్స్ పెరుగుతున్నాయి. పెరుగుకుంటూ వస్తుంది. సో 4 నెలలు అయితే ఇక్కడ స్టార్ట్ చేసి. సో ఇక్కడ ఫామ్ దగ్గర దాదాపు 75 లీటర్స్ ప్రస్తుతానికి ఇక్కడ ఫామ్ దగ్గర. సో మిగతా అంతా కౌంటర్ దగ్గర కౌంటర్ దగ్గర. కౌంటర్ 2 ఉన్నాయండి. ఒకటి ఎల్పిటి పక్క సూర్యాంశ్ లో ఒక కౌంటర్ పెడుతున్నాయి ఈ మధ్య, అంటే నెక్స్ట్ మంత్ ఓపెన్ సూర్యాంశ్ 2 కౌంటర్లతో ప్రస్తుతానికి ఒకటైతే రన్నింగ్ ఉంది, 2 రన్నింగ్ ఉంది, ఇంకొంచెం ప్లాన్ చేస్తున్నాం. సో జనరల్ గా 3 రకాల బ్రీడ్స్ మెయింటైన్ చేస్తున్నారు మన ఫామ్ లో. ఏది ఎక్కువ జనరల్ గా మనకు మంచి పాల ఉత్పత్తి కానీ మంచి ఫ్యాట్ కంటే అయితే ముర్రాని జాఫ్రాబాద్ లాంగ్ టైం ఇస్తే కట్టే అంటారు, కానీ కట్టర్ అనేది అందరికి భ్రమ. అది అని టైంకి వచ్చి మనం చూసుకుంటే కట్టే. అంటే ఇప్పుడు జనరల్ గా కొంత మెయింటెనెన్స్ విషయంలో కొంతమంది రైతులకు అంటే పురుషాల అవగాహన లేక ఆ రకంగా వాటి ఎప్పుడు ఏదో వచ్చేది కూడా కొంత తెలుసుకోలేదు. అని ఈ మధ్యలో ఒక ఫార్మర్ సంగారెడ్డిలో ఒక 60 గేదెలు తీసేసారండి. అంటే 4 పార్ట్నర్షిప్ లో పెట్టి 4 తనకి వాళ్ళకి కమ్యూనికేషన్ లేక గేదెలు మొత్తం పాడు చేశారండి. ఒక్కోటి 1,70,000 1,80,000 పెట్టి కొన్నారు. ఇలా 60,000 65,000 కమ్మేశారండి గేదెలు. మనతో మెయింటెనెన్స్ చేయలేక అది మనం వేరేలో లోకల్ వల్ల మనం తీసుకొని వాటిని మెయింటైన్ చేసుకుంటే వెళ్తుంది. ఇలా మనం మాక్సిమం ఆ టైప్ డైరీలు ఏమైనా చిన్న తక్కువకి వచ్చినాయి అట్లా తీసుకొని మనకు తెలిస్తే మెయింటైన్ కలిపి ఎక్కడ పోదండి, దాని రుణం ఎక్కడ పోతుంది. పాలిస్తాయి కడుపు నిండా తినకపోతే అది ఎప్పటికీ మనకి ఇయ్యదు. సో మీరు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు 3 బీట్లలో జాఫ్రాబాద్ లాంగ్ రన్ ఇస్తుంది అంటారు. లాంగ్ రన్ ఇస్తుంది. ఇన్న తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు అంటే సంవత్సరం దాకా ఇస్తుంది. 12 నెలల వరకు సంవత్సరం దాకా కట్టకపోయినా ఇస్తుందండి జాఫ్రాబాద్. కట్టకపోయినా ముర్రా గేదె అంటే ఒక 6 నెలల దాకా కట్టకపోయినా తగ్గుకుంటూ వస్తుంది. ఏదైనా ముర్రా గేదె ఏ గేదె 3 నెలల్లో కూడా కట్టించే ప్రయత్నం చేయాలి. 45 రోజులకి ఎదకు వస్తాయి. ఆ ఎదకు రాకపోతే 3 నెలల దాకా చూసి దానికి ఒకవేళ కట్టలేదంటే డాక్టర్ సంప్రదించాలి. దానికి గోళీలే కానీ ట్రీట్మెంట్ హోమియో అనే వస్తుంది, ఈ మన ఇంగ్లీష్ మందులు డాక్టర్ చేయించి అసలు గర్భంలో ఏమైనా ఇన్ఫెక్షన్ వేసినప్పుడు సరిగా మాయి పడ్డా లేదా చూసుకోండి. కొద్దిగా ఉన్న గర్భంలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల దానికి గర్భంలో అండం ఓపెన్ కాదు. దానివల్ల గేదె కట్టలే అంటారు. కట్టలే అంటే పాలు దానికి తిండి పెట్టకుండా పాలు 3 నెలలకు వెళ్ళిపోయి ఆ కటింగ్ కంపెనీ. ప్రధానంగా ఇదే సమస్య కనిపిస్తుంది డైరీ రైతులలో. ఇది ఒకటి మెయిన్ పొదుగు ఇది అది మేజర్ అయితే పొదుగు వాపులు ఎక్కువ. ఎందుకంటే సరైన పాలు పిండటం లేకపోతే పొదుగు వాపులు కంపల్సరీ. ఏంటి అలా ఒక 10-15 డాలర్లు సరిగా పిండకపోయినా దాంట్లో పెరుగు గడ్డ కట్టి దానికి ఇన్ఫెక్షన్ వచ్చి పొదుగు వాపులు వస్తుంది. మెయిన్ సన్ పోయినట్టు గేదె పోయినట్టు, అది సూడి ఉన్నా సరే సూడి లేకపోయినా దాని వ్యాల్యూ పోయినట్టే. ఇప్పుడు మీరు అన్న ఈ 3 బీట్లలో జనరల్ ఎక్కువ రైతుకు ఉపయోగపడేటువంటిది అంటే రైతు ముర్రాని. సో మన కాడ లోకాలిటీ కూడా ఎక్కువ ముర్రానే. జాఫ్రాబాద్ బన్నీ వాటి వైపు ఎందుకు? బన్నీ అంటే లాంగ్ టైం ఇస్తుంది. బన్నీ రేపు రీసెంట్ కి ఏంటంటే సోక్ ఉండదు. సోక్ అయినా ఒక అందమైన సోక్ ఉండదు, అందరూ నచ్చదు. మన ముర్రా జాతి ఈతకి దాని వయసు తగ్గుతుంటది. వయసు తగ్గుతుంటది అంటే అందం వస్తుంటది. వయసు పెరుగుతున్నా కొంచెం అందం ఉంటుంది, ఇంకా బ్యూటీ అందం ఉంటుంది. జాఫ్రాబాద్ దాని ఈతలో ఎవరు చెప్పలేదు, ఇది తొలసూరు ఈత అని చెప్పలేదు, 4 ఈత అని చెప్పలేదు, స్పష్టంగా చెప్పలేదు. జాఫ్రాబాద్ ఎక్కువ పాల ఉత్పత్తి దేంట్లో వస్తుంది? జాఫ్రాబాద్ లో వస్తుందా, ముర్రాలు వస్తుందా? జాఫ్రాబాద్ లో వస్తుంది. ఎన్ని లీటర్లు ఇస్తుంది జనరల్? తక్కువ ఎక్కువ జాఫ్రాబాద్. ఇదైతే మనకు డైలీ అయితే మినిమం 15 లీటర్లు అయితే పక్కా ఇస్తాను రోజు. ఉదయం సాయంత్రం కలిపి 15 లీటర్. ఒక 12 ఇస్తే 15 ఇస్తాయి. జాఫ్రాబాద్ 15, ఈ ముర్రా అయితే 12, 10 నుంచి 12. మన దగ్గర సేల్ కూడా నడుస్తుందా? సేల్ ఉంటాయి. తరపుకి మాక్సిమం ఫుడ్ గేర్లు ఎక్కువ సేల్ చేస్తాం. అంటే ఇట్లా మనం వేరే డైరీలలో తీసేసిన అని తీసుకొస్తాను. మంచి రైతులు వస్తే మనకు రైతు ఇస్తారు. పచ్చి గేదెలకు మనం గ్యారెంటీ ఇవ్వలేము, వాళ్ళు గ్యారెంటీ అడుగుతారు. ఆ గ్యారెంటీకి మనం వాళ్ళు తీసుకుపోయినాక ఏం చెప్తారు ఏముంటారు తెలియదు. ఫామ్ దగ్గర మనం మెయింటైన్ చేసినట్టు కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే సేమ్ రిజల్ట్ రావచ్చు. వాటిని అన్న 4 రోజులకు ఫోన్ చేసి అన్న 4 లీటర్లు ఇస్తాం, మన 5 లీటర్ గ్యారెంటీ ఇస్తాను, 4 లీటర్లు ఇస్తున్నాను అంటే మనం వెటెడ్ ఫీడ్ మినిమం ఒక 6 కిలో 7 కిలో ఫీడ్ పెట్టకుంటే దాని అయింది వేస్ట్. మాకు పచ్చిగడ్డి ఫుల్ ఉండాలంటే ఒడిగడ్డి ఫుల్ అంటారు. దాని మీద కలిపి నింపుతారు కానీ దానికి విటమిన్స్ ఏమి దొరుకుతాయి పచ్చి మీద.
సో మన దగ్గర ఎట్లా ఉంటది, వాటికి ఎట్లాంటి గడ్డి ఇస్తారు, ఎట్లాంటి దాన పెడుతుంది? ఇప్పుడు మనకి ఇది ఎండుకటి ఈ టైంలో ఇస్తామండి. మధ్యాహ్నం మనకి సూపర్ నిప్పర్ అనేది వస్తుంది. సూపర్ నిప్పర్ చాపింగ్ చేసి సూపర్ నిప్పర్ వేస్తాం. అది ఎప్పుడు వేస్తుంటారు? ఈవినింగ్ నైట్ వేస్తాం. ఈవినింగ్ నైట్ వేస్తారు సూపర్ నిప్పర్ పచ్చిగడ్డి. సో ఉదయం ఈ ఎండుగడ్డి కుట్టి కొట్టింది ఇది వేస్తారు. దానా ఏం పెడతారు? దానా కల్లి, చున్ని, గోధుమ పొట్టు. సుమారు ఎంత పెడతారు? 7 కిలోలు 6 కిలోలు మినిమం పడుతుంది. మినిమం 6 కిలోలు. 6 లీటర్ల పాలు ఇచ్చేదైనా సరే ఎంత ఇచ్చిన పాలు ఇచ్చింది. పాలు మీడియాతో వాడు ఒక బకెట్ ఇచ్చేదానికి ఒక బకెట్ ఎక్కువ వేస్తాం. అన్నిటికి ఒక దగ్గర నానబెడతాం. రోజుకి 4 బస్తాలు ఇది 4 బస్తాలు అన్నిటికి యావరేజ్ గా అని హిసాబ్తో వేస్తుంటారు. అంటే మనము ఎంకకు ఉండాలి, వాడు వేస్తున్నాను వేరే దానికి అట్లా వేస్తాం. సో అయితే జనరల్ గా ఒక 5-6 కిలోల వరకు వేస్తే మినిమం 6 కిలోలు వాడాలి. ఖచ్చితంగా మినిమం వాడాల్సిందే. 2 పూటలు వేస్తారా? ఒకటి పూట? 2 పూటలు. 2 పూట ఒక పూట వేస్తే నిలబడాలి. అంటే ఉదయం 3 కిలోలు, సాయంత్రం 3 కిలోలు, మొత్తం 6 కిలో. ఒక డేలో 6 కిలోల చొప్పున వేస్తారు. సో ఎట్లాంటి కంది చున్ని, పచ్చిచెక్క, దొరికితే శనగ చున్ని దొరికినా శనగ చున్ని వేసుకోవచ్చు. సో 3 రకాల దానిలో వాడితే జనరల్ గా పాల ఉత్పత్తి ఒక రోజుకు ఒక తక్కువ ఒక గేదె ముర్రాల ఇట్లాంటి ఎన్ని లీటర్లు ఇచ్చేటువంటి గేదెలు? మన దగ్గర 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయండి రోజుకు. అంటే ఒక పూట 10 లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి. అంటే జనరల్ అట్లాంటి రావని అంటారు కదా మామూలుగా, అంటే రైతు కొనుక్కున్న కానీ అంత చెప్తారు కానీ లేదండి. ఉన్నాయండి, ఉన్నాయి బ్రీడ్ ఉన్నాయి. మా దగ్గర చూపెడతా గేదెలు చూద్దాం తర్వాత. సో అయితే జనరల్ అట్లాంటి అపోహలు కూడా ఉన్నాయి. అయితే మామూలుగా రైతులు అంత అంటే కొనే దగ్గర చెప్తుంటారు కానీ తీసుకొచ్చినాక మా ఫామ్ లో అంత రావు అంత ఇవ్వవు అని చెప్పి కూడా అంటే ఆ టైప్ గేదె మీరు మేపాలండి. ఫస్ట్ దానికి 20 లీటర్ గేదెకి అదే 6 కిలో డానియాస్ అయితే ఇయ్యాలి. అదే 6 కిలో నేను చెప్పిన 6 కిలో డానియాస్ దానికి మినిమం 9 కిలోలు 8 కిలోలు డానియాస్. అంటే పాలు ఇచ్చేదాన్ని బట్టి పెంచాలి. అదే 5 కిలో నేను చెప్పింది 5 కిలోలు దానికి. ముర్రా బ్రీడ్ లో తక్కువ ఎంత ఇచ్చేది మన దగ్గర, ఎక్కువ ఎంత ఇచ్చేది మనకు 12 లీటర్కి ఇచ్చింది. తక్కువ గేదె అయితే లేదండి మన దగ్గర. పూటకు 6 లీటర్ చొప్పున 12 లీటర్లు 12 లీటర్ మనం తెచ్చే గ్యారెంటీ. మాకు హర్యానాకి తెచ్చితే వాళ్ళు మనకి వాళ్ళు మనకి గేదెలు తెచ్చి ఇస్తారు. వాళ్ళు మనకు 6 లీటర్ గ్యారెంటీ పాస్ చేసినాకనే డబ్బులు తీసుకుని వెళ్తారు. ఎన్ని రోజులు అంటే జనరల్ వాళ్ళు 10 days ఇస్తారు. 10 days వాళ్ళు ఉంటారు, ఇక్కడనే ఉంటారు. వాళ్ళకు వాళ్ళ వర్కర్స్ మనం ఫుడ్ అరేంజ్ చేయాలి, చేస్తే వాళ్ళు ఇక్కడ మనకి పాస్ చేసి వెళ్తారు. సో ఇక్కడ ఈ ఫామ్ దగ్గర ఇంత 110 గేదెలు మెయింటైన్ చేస్తారు. ఎంతమంది వర్కర్స్ అవసరం? ఏది నా దగ్గర 8 మంది. అంటే సఫిషియెంట్ సరిపోతారు? 8 మంది సరిపోతారు. అంటే అందరు 10 గేదెలు అంటారు, 12-13 గేదెలు ఇస్తాను ఒక్కొక్కరికి. ఇలా సూడి గేదెలు ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా మనకు ఎప్పుడు ఒక మనిషికి ఇంత పెద్ద డైరీ పెట్టుకుని ఒక మనిషిని ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎప్పుడు ఈ మనుషులు మనకి చేయిస్తారు, ఎవరికి ఫీవర్ వస్తాయి. సో అట్లాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఒక ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది. సో గడ్డి విషయంలో ఎట్లాంటి గడ్డి వాడుతుంటారు మీరు? సూపర్ నిప్పరేనా? సూపర్ నిప్పర్ అండి, కంప్లీట్ సూపర్ నిప్పర్. ఇట్లా చాపింగ్ చేసేస్తే వేస్ట్ కాదు. సూపర్ నిప్పర్ పారాగేజ్ గడ్డి ఉంది. పారాగేజ్ గడ్డి ఒకప్పుడు ఉండే కానీ దానికి దీనికి బలం సూపర్ నిప్పర్ అండి. ఇది ఎండు గడ్డి, ఇది ఎండు సొప్ప. ఒక్కొక్క గేదెకు ఎంత ఉంటుందా, ఎంత ఇవ్వాలని అట్లా మినిమం ఒక ఈ గడ్డి అయితే 12-13 కిలోలు వాడాలి. పచ్చి గడ్డి అయితే పూటకి ఇది ఒక 6 నుంచి 7 కిలోలు వాడాలి. సరిపోతుంది. గేదె వజన్ బట్టి తింటాయండి, దాని వెయిట్ బట్టి తింటాయి. కొంచెం జాఫ్రీ మరి అయితే ఇది 20 కిలోలు తింటుంది. 20 కిలోలు తింటది. 20 కిలోలు తింటుంది. పాల ప్రొడక్షన్ కూడా అంతే ఉంటుంది. ఆ స్టైల్లో ఉంటుంది. అంత తిన్నంత మందం ఇస్తుంది. కలుపు అదే జాఫ్రీ మరి కానీ చాపింగ్ చేసిన కన్నా డైరెక్ట్ వేసినా చెరుకు తిన్నట్టే తినేస్తాయి. ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలంటే అంటే చాలా మంది వస్తున్నారు, లాస్ అవుతున్నారు అనుకుంటారు. సో ప్రధానంగా ఏ కారణాల వల్ల డైరీ ఫామ్ నష్టపోతున్నారు, పెట్టాలనుకునే వాళ్ళకి మీరు ఎట్లా నిన్న అనుభవం ఉంది కాబట్టి సలహాలు? నేను ఎవరైనా కొత్తగా పెట్టిన వాళ్ళు వద్దని చెప్తాను. మీరేంటి పెట్టినా నన్ను అడగవచ్చు. ఫస్ట్ నుంచి నాకు కనీసం గేదె పాలు మిండుకోవడానికి వస్తుంది. ఒక మనిషి దేనికోయినా ఒక 10 మంది మీద ఒక మనిషి పోయినా నేను ఒక మనిషి పని చేసుకోగలుగుతారు. వాళ్ళు వచ్చి ఇంటికాడ వచ్చి 5 గంటలకు లేచి ఫామ్ కాడికి వచ్చి ఇప్పుడు సీసీ కెమెరాలను చూసుకుంటా పని చేస్తా అంటే కాదు. వాడికి ఏం తింటుండు, ఏం తాగుతాడు, వాడికి గేదె కింద పాలు వినుకుంటా తాగుతాడండి. అంటే మస్తు వీడియోలు వచ్చాయి మనం చూసుకుంటా. లైన్ లో వచ్చిందంటే డైరీకి వచ్చిందంటే ఒక ఆఫీస్ రూమ్ అనేది అట్లా పెట్టుకొని వచ్చినామంటే డైరీలో 1-2 సార్లు మనం వచ్చినప్పుడు ఒకసారి డైరీలో లోపలికి వచ్చి గేదెలు తిరిగి బయట ఒకసారి తిరిగిపోవాలి. ఆ గేదె తిన్నదా, పాలు విన్నారా లేదా అని ఒకసారి తెలుస్తుంది. వచ్చిన పాలు ఎన్ని గేదెలు పాలు, ఒకవేళ లేట్ అయినా పాలు విన్నారా లేదా అని తెలుస్తుంది. అంటే జనరల్ ఎక్కువ సరే ఉన్న డైరీలు అయినా కొత్తగా పెట్టకపోయినా ఉన్న డైరీలు కూడా నష్టపోతామని చెప్పి ప్రధానంగా అనుకుంటుంటారు కదా. ఎందువల్ల నష్టపోతుంటారు? డైరీ ఫామ్ లో అంత లాభాలు ఉండవు అని అనుకుంటారు. లాభాలు చేసుకోవచ్చు అంటే అన్ని వర్కర్ల మీద డెవలప్ అయింది. మన మార్కెటింగ్ వర్కర్ల మీద తయారు చేసి
గేదెలు పాల మేత చేస్తారు అన్ని ఆయన సొంతంగా ఒక్కటన్నా చేస్తున్నా ఆ ఒక్క జీతమైనా పడుతుంది అతనికి లాస్ అనేది కావచ్చు అన్ని వర్కర్ మీద డెవలప్మెంట్ ఎక్కడైనా పాలు తీసుకెళ్తే డెలివరీ ఇవ్వాలన్నా వర్కర్ మీద పెట్టుకుంటాం. సో సొంతంగా ఏం చేసుకోవట్లేదు కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది, లాస్ట్ నష్టాల్లో పోతుంది. మా కౌంటర్ ఉండండి, నేను ఇక్కడ చూసుకుంటే మా భార్య అక్కడ ఉంది, మా నాన్నగారు ఇంకో దగ్గర. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇన్వాల్వ్ అవుతారు. కంపల్సరీ మన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇది తీయొద్దు, ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్ లో అయితే పెట్టొద్దు. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో అంటే ఒక చిన్న దాంట్లో పార్ట్నర్షిప్ చేద్దామని ఓలో ఒకరు నాకు మిత్రుడు వచ్చిండు, సరే అతనికి సపోర్ట్ ఉంటుందని మనం చేసాం. అతను మనం మోసం చేసిన దాకా మనకు తెలియదు, కొత్తగా పెట్టాలి. నాకు తెలిసి నేను మోసపోతాను. సో అయితే కొంత నష్టాలే ఉంటాయి. నష్టాలు అంటే నష్టాలు అసలు లేవు, అంటే మెయింటెనెన్స్ లేక నష్టాలు మెయిన్ మెయింటెనెన్స్ అండి, అంతకన్నా ఏం లేదు. టైం కట్టాలి. గేదెను ఇప్పుడు 1,50,000 పెట్టుకొని 60,000 కమ్మిండు, ఇంత 3 నెలల్లో డైరీ తీసేసారు. ఎంత లాస్ వచ్చిందండి? సగం పోయినట్టే కదా, సగం 75%. సగం కంటే ఎక్కువ పోయినట్టే. అది ఇంకా 4 రోజులు అయితే ఆయన పోయేది. మేపలే 15 రోజుల నుంచి ఒడిగడ్డి ఇంత నీళ్ళు దాపేతో మనుషులు లేదు, మనుషుల్ని పారిపోయారు. డైరీలో మనుషులు పారిపోతారు అంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చి. ఇప్పుడు ఈ మధ్య బీఆర్ వాళ్ళకి ఏం చేస్తుందంటే కొందరు అతనికి మందు ఇస్తారు, చికెన్ అంటారు, బండి ఇవ్వాలి, ఇవన్నీ అలవాటు. మీ పాత వాళ్ళకు అదే అలవాటు చేయాలి, మేము చేయలేక మా దగ్గర కొంచెం నిలుగుతుంది. ఒక తక్కువ నుండి వెళ్ళిపోతారు, వర్కర్లు ఉంటారు. సో జనరల్ గా ఇప్పుడు మామూలుగా ఒక డైరీలో సక్సెస్ఫుల్ నడవాలంటే ఏం చేయాలి? జనరల్ ఎట్లాంటి పనులు చేస్తే మనం సొంతంగా చేసుకోవాలి? అంతే ఒకటే టైం అని ఎంజాయ్ చేసుకోవాలి, టైం పాస్ దండ అయితే చేసుకోవాలి. సో కంప్లీట్ దాని మీద డిపెండ్ అయితేనే, అంటే చూసుకుంటేనే సూపర్వైజర్ ఉంటేనే కదా, సూపర్వైజర్ ఉంటేనే అయితే మనం సూపర్వైజర్. సో మన ఫామ్ సక్సెస్ఫుల్ నడుస్తుంటే సంవత్సరంలో కానీ లేకపోతే ఒక నెలలో కానీ ఎంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? దీనికి లెక్క ఇవ్వండి కట్టలేదు, ఎవరు కట్టలేదు, దీనికి ఎవరు లెక్క కట్టలేదు. నువ్వు 10 లక్షలు పెట్టిన 10 లక్షలు జమ కావు, రన్నింగ్ నడుస్తానంటే నీకు డబ్బు మాత్రం కొరవ ఉండదండి. ఏ రోజుకన్నా జోలా ఒక 10,000 ఉన్నాయి కావాలంటే ఈ పూట కొన్నాను ఆపుకున్నా రేపు మనం వస్తాయి. సో జనరల్ ఒక సుమారు ఒక అంచనా అనుకున్నా కూడా ఎంతవరకు రావచ్చు? ఒక సంవత్సరం పేరు మీద కానీ నెల పేరు మీద కానీ? సంవత్సరం మీద అట్లా చేయలేదు. ఏదైనా మనకి సేవింగ్స్ అనేవి ఏదైనా చిట్టీలు కానీ ఇలా ఫైనాన్స్ గా చిట్టీలు అని కానీ ఏదైనా బ్యాంక్ లోన్ కానీ అట్లా పెట్టుకుంటే అదే సేవింగ్స్. అదే సేవింగ్స్. సో మన డైరీలో ఎన్ని బర్రెలు యావరేజ్ ఉంటాయి? అంటే గేదెలు పాలిచ్చేటివి కానీ ఓవరాల్ కానీ? పాలిచ్చేటి మాత్రం ఎప్పుడు 50 గేదెలు ఉంటాయి. 50 గేదెలు ఎప్పుడు ఉంటాయి? సో వాటికి మెయింటెనెన్స్ ఒక రోజుకి ఎంత ఉంటుంది? 300 ఖర్చు వస్తుంది. ఒక గేదెకు రోజుకు 300 ఖర్చు వస్తుంది యావరేజ్ ఎప్పుడైనా సరే. పచ్చిదైనా తరిపిదైనా ఈ 50 గేదెలు ఈ 30 గేదెలు మేపాలి. రేపు ఈ 10 గేదెలు రేపు మళ్ళా అయ్యింటే ఇక మళ్ళీ ఇక్కడ 10 గేదెలు వస్తాయి. కాబట్టి డైరీలో మాత్రం గేదె ఈంటేనే ఒక 4 ఈతలు ఉంటేనే డైరీ సక్సెస్ అంటే. సో 4 ఈతలు మినిమం ఒక 4-5 ఏళ్ళు నడిపిస్తేనే 4-5 ఇంటనే సక్సెస్. పెట్టిన 3 నెలల 4 నెలల సంవత్సరం లోపల అయితే కాదు. ఒక 4 సంవత్సరాల తర్వాత డైరీ ఉన్నదంటే ఆ రోజు నీకు వద్దనుకుంటే ఈ డైరీ అమ్ముకుంటే ఆ రోజు ఇదే పైసలు మిగులుతాయండి. నీకు వచ్చిన పైసలు నువ్వు సేవింగ్స్ చిట్టీలో ముట్టి నెట్టుకుంటే ఆ సేవింగ్స్. సో ఓవరాల్ గా మన డైరీలో రెగ్యులర్ గా మన అందుబాటులో ఉంటాయి గేదెల అమ్మకానికి కానీ ఉంటే ఎట్లాంటి గేదెలు? మాక్సిమం 100% సూడి గేదెలు ఉంటాయండి. బ్రీడ్లు కూడా బ్రీడ్ ముర్రా, జాఫ్రాబాదీ ఇవన్నీ ఉంటాయి. ఏ ప్రైస్ రేంజ్ ఉండొచ్చు? మనకు 75 నుంచి 110 దాకా ఉంటాయండి. 110 దాకా ఉంటాయి. సో ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. సో ఇది డైరీ ఫార్మర్ లక్ష్మణ చెప్తున్నారు. దాదాపు 110 గేదెలతో కూడా ఆయన ఈ డైరీని అయితే నిర్వహిస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఈ డైరీలో దాదాపు ఇక్కడ దీన్ని షిఫ్ట్ చేసి కూడా 4 నెలలు అవుతుందని చెప్తున్నారు. సో డైరీ ఫార్మ్ దగ్గరనే కూడా ఒక 100 రూపాయల లీటర్ చొప్పున కూడా ఆయన సేల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఆయన ప్రస్తుతం 2 కౌంటర్లు ఏర్పాటు చేసి కూడా కౌంటర్ ద్వారానే కూడా ఏదైతే పాలు ఉత్పత్తి అవుతుందో దాదాపు 650 లీటర్లు ఇక్కడ నుంచి కూడా ఉత్పత్తి అవుతుందని చెప్తాం. సో 650 లీటర్లు కూడా కౌంటర్లో పెట్టి అమ్ముతున్నట్టుగా చెప్తున్నారు. సో ఎవరైనా ఇక్కడ ఫామ్ దగ్గరికి వస్తే కనుక వాళ్ళకి కూడా 100 రూపాయల చొప్పున అయితే లీటర్ చొప్పున పాలను అయితే అమ్ముతున్నట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతం డైరీ ఫామ్ అయితే సక్సెస్ఫుల్ గా నడుస్తుందని చెప్తున్నారు. దాదాపు 2 దశాబ్దాల అనుభవం కూడా ఆయనకు ఉన్నట్టుగా చెప్తున్నారు. వారసత్వంగా వస్తున్నటువంటి దీన్ని డైరీ రంగాన్ని కూడా ఆయన కొనసాగిస్తూ వస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ ఫామ్ దగ్గర కూడా ఎప్పుడు గేదెలు 3 రకాల బ్రీడ్లు ప్రధానంగా మన ప్రాంతంలో మన లొకాలిటీకు ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ గేదెలు ఎక్కువగా అంటే ఎక్కువ ముర్రా కనిపిస్తున్నప్పుడు కూడా మిగతా బ్రీడ్లు కూడా కొంత డెవలప్ అవుతున్నాయి. అంటే రైతులు కూడా పెంచుకుంటారు. సో ఆ బ్రీడ్లు కూడా ఇక్కడ అమ్మకానికి ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఏవైనా సుడి గేదెలు కూడా రెగ్యులర్ గా కూడా ఈ ఫామ్ దగ్గర అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు.